జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదా రంగనాథుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదికపై గోదా రంగనాథుల కళ్యాణంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణాన్ని అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామివార్లను ఆశీనులను చేసి కళ్యాణ తంతు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. బుద్ధి ఐశ్వర్య ఆనందాభియామి వస్త్రం సమర్పయామి ద్రాచూర్ణం కుంకుమాది విలేపనం సమర్పయామి సమస్త సౌభాగ్య ద్రవ్యే దేవి నారాయణి నమోస్తుతే. మంగళకరమైనటువంటి మంగళసూత్రాన్ని లోక మాతాకి లోక సంరక్షణకి ప్రతిగ్రహే ధనుర్మాసంలో అంతర్గతంగా పరమ పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఇరువురు దేవతలు గోదా రంగనాథ స్వామి అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి వారు మనకున్నటువంటి సకల దోషాలను కూడా తొలగించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సకల జీవులను చల్లగా కాపాడాలని చెప్పేసి సత్సంకల్పించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆ భగవంతుడు తొలగించాలని సత్సంకల్పించి అదేవిధంగా ఈరోజు ఇక్కడి ద్వారా ఇరువురి యొక్క కళ్యాణ మహోత్సవం ద్వారా కళ్యాణాన్ని పొందాలని సత్సంకల్పించి ఎవరైతే కళ్యాణాన్ని నిర్వహించుకున్నారో వారందరూ కూడా గోదా రంగనాథ స్వామి వారు నిరంతరం సదా చల్లగా కాపాడాలని చెప్పేసి ప్రార్థిస్తూ కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం అనేది శుభ పరిణామం తెలియజేస్తూ